ప్రపంచంలో ఇస్లామిక్ రాజ్యం కావాలని కోరుకునేవాళ్ళు, కొమైనీ రాజ్యం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఏమైనా జేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. ఎంత రాక్షస కృత్యాలైనా జేస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఉగ్రవాద ముఠాలు యెమెన్ కావచ్చు, హౌతీ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళు చస్తూ 10 మందిని చంపే రకం. దీంతో అమెరికా భయపడుతుంది. పాకిస్తాన్‌కి జేడీ వాన్స్ వాళ్ళ ఉపాధ్యక్షుడు వస్తున్నటువంటి సందర్భంలో కీలక అడుగులు వేసింది. ఏంటయ్యా అంటే పాకిస్తాన్‌లో ప్రస్తుతం జేడీ వాన్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటిది మొత్తం అమెరికన్ దళమే. పాకిస్తాన్ సైన్యాన్ని పక్కన పెట్టేసింది. పూర్తిగా అమెరికా సైన్యం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పాకిస్తాన్ చుట్టూతా ఇప్పుడు అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు. ఇది పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి కాదు. అమెరికా నాయకులని కాపాడుకోవడానికి ఉగ్రవాదుల ముఠా నుండి. పాకిస్తాన్‌కి ఉగ్రవాదుల థ్రెట్ ఉంది అన్నటువంటిది అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో జరుగుతుంది.